వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలు, వీటన్నిటి మీద విద్యార్థుల ఆందోళనలు ఇవన్నీ తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పరీక్షా వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా కీలకమైనటువంటి అడుగు వేసింది. ఒకవైపు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, మరోవైపు పరీక్షల వ్యవస్థలో లోపాలని గుర్తించి శాశ్వత పరిష్కారాలు సూచించేందుకు టెక్నాలజీ దిగ్గజం నందన్ నిలేకని నేతృత్వంలో హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం, ఇవి రెండు ఒకే దిశగా సాగుతున్న కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన నందన్ నిలేకని నేతృత్వంలో ఈ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ జూలై 26వ తేదీన ప్రకటించారు. భవిష్యత్తులో దేశంలో జరిగేటువంటి పరీక్షలు విశ్వసనీయంగా, పారదర్శకంగా, గరిష్ట సాంకేతిక వినియోగంతో నిర్వహించేలాగా ఈ వ్యవస్థని మార్చడమే ఈ ప్రయత్నం ప్రధాన ఉద్దేశం. అంటే ఇక పేపర్ లీక్ జరిగిందా లేదా అన్న తర్వాతి చర్యలకు మాత్రమే పరిమితం కాకుండా అసలు పేపర్ లీక్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంది, ప్రశ్నాపత్రం తయారీ నుంచి ప్రింటింగ్ వరకు ఎక్కడ భద్రతా లోపం ఉంది, పరీక్షా కేంద్రాలకి ప్రశ్నాపత్రం ఎలా చేరుతోంది, డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ మొత్తం ప్రక్రియని మరింత సురక్షితంగా అసలు ఎలా మార్చొచ్చు, ఈ అంశాల మీద వ్యవస్థని పునర్నిర్మించడమే టాస్క్ ఫోర్స్ ముందున్నటువంటి అసలు పని. ఈ కమిటీకి నందన్ నిలేకనితో పాటు మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ వి కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా, వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నారు. అంటే ఇక్కడ టెక్నాలజీ, అంతరిక్ష రంగం, ఇంటెలిజెన్స్, ఎకడమిక్ సిస్టమ్, పరిపాలన, లాజిస్టిక్స్ ఇలా అనేక రంగాలకు సంబంధించినటువంటి నిపుణులని ఒకే కార్యక్రమం కోసం ఒకే చోటకి తీసుకొచ్చారు. ఇది ఎందుకు కీలకం? ఇక్కడ పేపర్ లీక్ అనేది కేవలం ఒక ప్రశ్నాపత్రం బయటికి రావడం కాదు, దాని వెనకాలే ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. అంటే ప్రశ్నాపత్రం తయారీ, డేటా భద్రత, ప్రింటింగ్, నిల్వ చేయడం, రవాణా, పరీక్షా కేంద్రం వరకు చేర్చే ప్రక్రియ, ప్రతి దశలో ఏమాత్రం చిన్న లోపం జరిగినా సరే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రభావితం అవుతోంది. కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. అందుకే టెక్నాలజీతో పాటుగా ఇందులో వ్యవస్థాగత మార్పులు కూడా చాలా కీలకంగా అవసరం అని చెప్పి కేంద్రం ఇక్కడ భావిస్తోంది. అట్ ద సేమ్ టైం కేంద్ర విద్యాశాఖలో కీలక మార్పు కూడా జరిగింది. ఈ పేపర్ లీకుల వ్యవహారం మీద విద్యార్థుల ఆందోళనలు, ప్రభుత్వం పెరిగినటువంటి ఒత్తిడి, ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25న విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ రాజీనామాని వెంటనే ఆమోదించారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖని అదనపు బాధ్యతల కింద అప్పగించారు. అంటే జూలై 26న ఆయన బాధ్యతలు స్వీకరించడం అనేది జరిగింది. పోనీ ఇక్కడతోటి ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థుల పరంగా ఆగిపోయిందా ఇదేమన్నా అంటే ఇక్కడ ఆగిపోల ప్రభుత్వం. ప్రధాని మోదీ ప్రకారం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు పడేలా కొత్త చట్టపరమైనటువంటి చర్యలు తీసుకురావడంతో పాటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా కేసుల్ని వేగంగా పరిష్కరించే దిశలో కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని మరింత కఠినతరం చేసే సవరణ బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇక్కడ సిద్ధమవుతోంది. అంటే కేంద్రం ఇప్పుడు మొత్తం 3 దారుల్లో ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒకటి, తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు, వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటి సంస్కరణలు, భవిష్యత్తులో ఈ పేపర్ లీకులకి అవకాశం అనేది లేకుండా టెక్నాలజీ గరిష్టంగా వినియోగం. ఈ 3 కలిస్తేనే పరీక్షా వ్యవస్థ మీద విద్యార్థుల్లో తిరిగి నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎందుకనంటే ఒక విద్యార్థి ఒక పరీక్ష రాయడానికి నెలలు, సంవత్సరాలు కష్టపడతాడు. కుటుంబం డబ్బు ఖర్చు చేస్తుంది. తన భవిష్యత్తుని ఆ ఒక్క పరీక్షతో ముడిపెడతాడు. అలాంటి సమయంలో ప్రశ్నాపత్రం లీక్ అయింది అనేటువంటి వార్త వస్తే నష్టపోయేది ఇక్కడ ఎవరు? కేవలం ఒక పరీక్ష కాదు, విద్యార్థి నమ్మకం దెబ్బతింటుంది, మెరిట్ మీద నమ్మకం దెబ్బతింటుంది, మొత్తం పరీక్షా వ్యవస్థ మీదే విశ్వాసం అనేది దెబ్బతింటుంది, విచ్ ఇస్ కంప్లీట్లీ బ్యాడ్ థింగ్. అందుకని చెప్పే ఇప్పుడు నందన్ నిలేకని నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ మీద భారీ బాధ్యత అనేది ఉంది. పేపర్ లీక్ జరిగిన తర్వాత ఎవరు జైలుకు వెళ్తారో చెప్పడం కాదు, అసలు పేపర్ లీక్ జరగకుండా వ్యవస్థని ఎలా నిర్మించాలో చెప్పాలి. అదే ఈ కమిటీకి అసలు పరీక్ష. రాజకీయ విమర్శలు ఒకవైపు, ఆరోపణలు, రాజీనామాలు ఒక దశ వరకు మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం చూపించగలుగుతాయి. అది కూడా పరిష్కారం కాదు చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోవడం అంటారు చూసారా, ఉపశమనం. సమస్య వచ్చింది, గొడవ జరుగుతోంది, శాంతించాలి అంటే వాళ్ళకు ఒక ఉపశమనం కావాలి. ఏం కావాలి? వాళ్ళకి కావాల్సింది సొల్యూషన్ కాదు, ఇన్స్టంట్ రిజల్ట్. ఆ ఇన్స్టంట్ రిజల్టే ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అలాగే ఇక రాజకీయ పార్టీలు, రాజకీయ విమర్శలు ఇవన్నీ కూడా కామన్గా జరుగుతున్నటువంటివే. కానీ ఇక్కడ దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడినటువంటి పరీక్షా వ్యవస్థని కాపాడాలి అంటే సిస్టంలోనే శాశ్వతమైనటువంటి మార్పులు రావాలి.
నిలేకని కమిటీ మరి ఆ పని ఎంతవరకు చేయగలుగుతుంది? ఇప్పటికిప్పుడు మీటింగ్ పెట్టారు. ఈ 10 ఏళ్లలో కూడా చేయొచ్చు కదా! ఈ క్వెషన్స్ వాటికి సంబంధించిన చర్చ ఇవన్నీ కామన్‌గా జరుగుతూనే ఉన్నాయి. అయితే చాలామంది అడుగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న, నందన్ నిలేకని కమిటీ ఆ పని ఎంతవరకు చేయగలుగుతుంది? టెక్నాలజీని ఎంత స్థాయిలో తీసుకురాగలుగుతుంది? ఎన్టీఏ వ్యవస్థలో ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు, వ్యవస్థాగత మార్పులు సూచిస్తుంది? ఆ సూచనలని కేంద్రం ఎంత వేగంగా, ఎంత ఖచ్చితత్వంతో అమలు చేస్తుంది? ఇప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానాలే దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే ఈ పేపర్ లీకులకి ముగింపు పలకడం అనేది కేవలం పరీక్షలను కాపాడడం మాత్రమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు మీద మళ్ళీ నమ్మకం కలిగించాలి. ఆ నమ్మకం మళ్ళీ వాళ్ళకి రావాలి అంటే ఒక స్ట్రాంగ్ సొల్యూషన్ అనేది ఉండాలి. మళ్ళీ ఇటువంటి ఇబ్బంది తలెత్తకుండా చాలా స్మూత్గా, సాఫీగా సాగిపోయేటువంటి ఒక సిస్టమ్ కావాలి. అలాగే అందులో తప్పు చేద్దాం అనుకునేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి కూడా కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా ఇందులో సంస్కరణలు ఉండాలి. ఇవే విద్యార్థులకు మళ్ళీ ఆ నమ్మకాన్ని కలిగిస్తాయి. అంతే తప్ప ఒక మంత్రి రాజీనామా చేశాడు ఇమ్మీడియట్గా, తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, ఇప్పుడు ప్రహ్లాద్ జోషి వచ్చాడు, ఏమవుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ పక్కకి వెళ్ళాడు, ప్రహ్లాద్ జోషి వచ్చాడు. రేపొద్దున ప్రహ్లాద్ జోషి కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు. కానీ కావాల్సింది ఇక్కడ రాజీనామాలు కాదు కదా, ఇక్కడ నమ్మకాన్ని క్రియేట్ చేయడం, ఆ నమ్మకాన్ని కల్పించడం, ఆ నమ్మకాన్ని హోల్డ్ చేయడం, విద్యార్థుల భవిష్యత్తుకి ఒక సొల్యూషన్ చూపించడం. సో దీని మీద కూడా ఇంకా డిస్కషన్ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పట్లో ఆగేది కాదు ఇది. మేబీ జంతర్ మంతర్ దగ్గర వీళ్ళ ప్రొటెస్ట్ ఆగచ్చేమో, కానీ పూర్తి స్థాయిలో అయితే ఇది ఆగదు, ముందుకు వెళ్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఈ హై పవర్డ్ కమిటీ ఇచ్చేటువంటి ఈ సూచనలు, సలహాలు ఇవన్నీ కూడా ఖచ్చితత్వంతో అమలు చేయగలుగుతుందో అప్పుడు విద్యార్థులకు నమ్మకం వస్తుంది. అంతదాకా నమ్మకం కోల్పోయే ఉన్నారు. రాజీనామాలు ఇవన్నీ కూడా కేవలం తాత్కాలిక ఉపశమనాలే తప్ప పూర్తిస్థాయి సొల్యూషన్స్ కాదు అనేది వాళ్ళకు కూడా తెలుసు. సో వాళ్ళకి తాత్కాలిక ఉపశమనాల పేరుతో ఏం చెప్పినప్పటికీ కావాల్సింది, వాళ్ళకి భరోసా ఇవ్వవలసింది పర్మనెంట్ సొల్యూషన్స్ మాత్రమే. సో ఆ పర్మనెంట్ సొల్యూషన్స్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎంత ఖచ్చితత్వంతో చేస్తుంది, ఇది వాళ్ళ దగ్గర నుంచి సమాధానం రావాలి. సమాధానం వస్తుంది, ఖచ్చితమైనటువంటి సమాధానం వస్తుంది అనడానికి కూడా ఒక నమ్మకం ఉంది. ఏంటంటే చాలామంది విమర్శిస్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ ఎందుకని మాట్లాడరు ఇది అని చెప్పని. మొన్నటి వరకు మన్ కీ బాత్లోనే మాట్లాడుతున్నారు కదా, మన్ కీ బాత్లో తప్ప ఇంకెక్కడ మాట్లాడేది లేదా అన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక చేంజ్ తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా డైరెక్ట్గా లైవ్కి ఆయనే లైవ్ పెట్టి ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో సాధికారతతోటి డైరెక్ట్గా పబ్లిక్ తోటి అదే చెప్తున్నారు. ఇక్కడ ప్రశ్నని ఎదుర్కోవాలా ఇదే అంటే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు అడుగుతారు, అవసరం లేనిదని లింక్ పెట్టి మరీ అడుగుతారు. కానీ దానికి మళ్ళీ రిటర్న్గా ఏమైనా మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేరు. అలా తయారైపోయింది. ఇక ప్రతిపక్షాలు కూడా అంతే. ఇదేదో మేము గెలిచేసాము, ఇది CJP సాధించిన విజయం, ఇంకోటి అంత సీన్ ఏమీ లేదు ఇక్కడ. ఇది నిజాయితీగా, నిష్కర్షగా విద్యార్థులు, ఎవరైతే బాధితులుగా ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నిజాయితీతో చేసినటువంటి పోరాటం వల్ల సాధించింది తప్ప ఇంకోటి కానే కాదు. దీని విజయం అనడానికి కూడా లేదు బేసిక్గా. బట్ CJP వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాంతో ఏదో లాగించేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది దీని మీద లేదు. ఇట్స్ అ పొలిటికల్లీ మోటివేటెడ్ మూమెంట్ తప్ప ఇది సెల్ఫ్ సస్టైన్ అయ్యేలాగా విద్యార్థుల మీద నడిచినటువంటి మూమెంట్ అయితే 100% కాదనడంలో వాస్తవాలు కూడా ఉన్నాయి మనకు క్లియర్గా, ఆధారాలతో సైతం అన్నీ క్లియర్. సో ఇక్కడ ఫైనల్గా చెప్పొచ్చేది, జరగాల్సింది ఏంటంటే ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఒక సమగ్రమైనటువంటి ఖచ్చితమైనటువంటి సొల్యూషన్ ఈ హై పవర్డ్ కమిటీ ఏదైతే ఉందో, ఎక్స్పర్ట్ కమిటీ, వాళ్ళు ఇచ్చేటువంటి వాటిని యథాతథంగా అమలు చేయడం, ఇది మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అండ్ డెఫినెట్లీ వాళ్ళు చేసి తీరుతారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.